దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా కొలనూరు గ్రామంలో రేషన్ షాప్లో 3 నెలలకు సరిపడా సన్నబియ్యం పంపిణీని పరిశీలించారు. తర్వాత ఓదెల మండలం కొలనూరు, పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే గేట్ల పనులను పరిశీలించారు ఎంపీ వంశీ. ఏపీలో కంటే తెలంగాణలో ఎయిర్పోర్టులు తక్కువ ఉన్నాయన్న అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు ఎంపీ వంశీ. పెద్దపల్లిలో గత నెల రోజుల పాటు సమావేశాలు పార్లమెంట్లో ఏదైతే జరిగినాయో వాటి మీద ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో కేవలము ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ సర్కారు. అది సరికాదు. వారు తెలంగాణకు న్యాయం చేయాలి. పెద్దపల్లికి ఏదైతే ఎయిర్పోర్ట్ పెండింగ్ ఉన్నదో దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే వారు ఇంతకుముందే ఒప్పుకున్నారో దాని మీద నిధులు కేటాయించాలి. మళ్ళీ రైల్వే సంబంధించిన స్టాప్లు కానివ్వండి, ఆర్ఓబీ కన్స్ట్రక్షన్లు కానివ్వండి, లేదంటే మన ఇప్పుడు కున్నారము, కన్నాల, అనుగులపల్లి, అమ్లివాడ ఇట్లాంటి కొల్నూరు ఇవన్నీ శాంక్షన్ అయినాయి. దానికి ఇమ్మీడియట్గా ఫండ్స్ కేటాయించి పని పూర్తయ్యేలాగా చూడాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. దానికి వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మరి అదేవిధంగా మనకు ఇక్కడ ఉపాధి కల్పించడానికి సెమీకండక్టర్ ఫెసిలిటీ రావాలని చెప్పి ఏదైతే ప్రయత్నిస్తుండేనో అది వారు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయినారు. దాని మీద కూడా మళ్ళీ కొత్త ప్రపోజల్ పెట్టి ఇక్కడ ఉపాధి కల్పించే అవకాశాలు ఏవేవి ఉన్నాయో దాన్ని మేము ప్రపోజల్ పెట్టి ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మనకు తగ్గాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో అవి వచ్చేదాకా మేము కృషి చేసి మేము కొట్లాడి మరి తీసుకొస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ